దెయ్యాలు వేతాలు వల్లించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి విమర్శలు చేయడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్ విమర్శించారు. నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ అంటూ ఓ డ్రామా ఆడుతూ ఆందోళన నిర్వహించారన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అన్యాక్రాంతమయ్యాయని విమర్శించారు. నెల్లూరు నగరంలోని వహాబ్పేటలో అబ్బాస్ అలీఖాన్ మసీదుకు సంబంధించి వక్ఫ్ ఆస్తుల్లో వైసీపీ సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తన కాలేజీలను నిర్మించుకున్నాడని కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడే ముందు పర్వతరెడ్డి నిర్మించుకున్న వక్ఫ్ ఆస్తిపై సమాధానం చెప్పాలన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆస్తిని అబ్బాస్ అలీఖాన్ మసీదుకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆక్రమించుకుంటున్నదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మౌలానా అజీజ్, పాషా మొహిద్దీన్, నౌషాద్, కాలేషా, బషీర్, జాఫర్, అస్లాం తదితరులు పాల్గొన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది నిన్న వైసీపీ వాళ్ళు కలెక్టరేట్ దగ్గర చేసినటువంటి నిర్వాహకం. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈసారి మైనారిటీల్ని వసూలు చేసేదానికి నిన్న కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం. వక్ఫ్ ఆస్తుల గురించి ముస్లిం సమాజం కోసం మాట్లాడినటువంటి మాటలు వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, వీటి గురించి పోరాడుతున్నామని. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వక్ఫ్ ఆస్తుల గురించి మాట్లాడే హక్కు ఉందా, బాధ్యత ఉందా? అసలు వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి, ముస్లింల గురించి గత ప్రభుత్వం తూట్లు పొడిచినటువంటి మీరు వక్ఫ్ ఆస్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మీకు. అసలు ఎందుకు చెప్తున్నానంటే, జిల్లా అధ్యక్షుడుగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన సమక్షంలోనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు స్వయాన ఆయన ఇన్స్టిట్యూషనే వక్ఫ్ ఆస్తిని ఆక్రమించుకొని చేసి పెట్టున్నాడు. 459/1/1 సర్వే నెంబర్ 1 ఎకరా 83 సెంట్లు పేటలో ఉన్నటువంటి అబ్బాస్ అలీ ఖాన్ మసీదుకి సంబంధించిన వక్ఫ్ నోటిఫైడ్ అయిన వక్ఫ్ ఆస్తి గెజిట్ నోటిఫికేషన్ ఉంది. ఈ గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఆస్తిని ఆయన కాలేజ్ కట్టుకుని ఆయన స్వయంగా నెల్లూరు నగర అధ్యక్షుడు, నగర ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు వక్ఫ్ ఆస్తిని ఆక్రమించుకొని ఆయన కాలేజ్ కట్టుకున్నాడు. మీకెక్కడ ఉంది నైతిక హక్కు అంటా నేను? వక్ఫ్ ఆస్తుల గురించి మీ ఇష్టానుసారంగా గత ప్రభుత్వంలో వక్ఫ్ని దుర్వినియోగం పాలు చేసినటువంటి మీరు ఈరోజు వక్ఫ్ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. అదే మైనార్టీల పక్షపాతి అయితే, మీ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలపై చిత్తశుద్ధి ఉంటే, ఏమయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వు మీ చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్పి స్వచ్ఛందంగా ఆ ఆస్తిని ఆ ఇన్స్టిట్యూషన్ అబ్బాస్ అలీ ఖాన్ మసీదుకి రాసి వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పండి. మీ మైనార్టీ నాయకులు అంత పోరాట యోధులైతే, మీరంత మైనార్టీ పక్షపాతి అయితే, మీరు దోచుకొని ఈరోజు ప్రభుత్వంపై ఏదో జరుగుతుందని చెప్పి అభాండాలు చెప్తున్నారు. దాని గురించి కూడా చెప్తా. నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఇన్స్టిట్యూషన్ వహాబ్పేట సంబంధించి అబ్బాస్ అలీ ఖాన్ మసీద్ సంబంధించినటువంటి వక్ఫ్ ప్రాపర్టీలో ఉన్నటువంటి ప్రాపర్టీని మీరు స్వయంగా మీరే స్వచ్ఛందంగా ఆస్తిని అబ్బాస్ అలీ ఖాన్ మసీద్ యొక్క ఇన్స్టిట్యూషన్కి వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పాలని కోరుతున్నా. మరొక మాట, రాష్ట్రంలో కని విని ఎరిగిన రీతిలో, ఎన్నడూ జరగనటువంటి రీతిలో ఈరోజు వక్ఫ్ బోర్డు ఒక పెను మార్పు తీసుకొని వస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి సహకారంతో ముస్లిం సమాజానికి పెను సంస్కరణలు తీసుకొని వస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కశ్మీర్లో స్కిల్ డెవలప్మెంట్ పెట్టిన ముస్లిం జాతి ఉన్నతి కోసం మన జామియా మసీదులో ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్న ముస్లిం జాతి ఉన్నతి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభిస్తే కంప్యూటర్లు ముస్లింలు సామాజిక వర్గానికి ఆ చుట్టుపక్కల ఉండే 8 వార్డులు ముస్లిం వార్డులు ఉంటే వాళ్ళ ఉన్నతి కోసం ప్రారంభిస్తే ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసేసి చికెన్ పొగడా అంగడి పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీది కాదా? గత ప్రభుత్వంలో మీరు కదా దాన్ని దుర్వినియోగం చేసింది. మళ్ళీ చెప్తున్నాం, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పునఃప్రారంభిస్తాం. ప్రతి మహిళకు, ప్రతి ఆడబిడ్డకు, ముస్లిం బిడ్డకు న్యాయం చేకూర్చే విధంగా వాళ్ళకి ఒక స్కిల్ని డెవలప్ చేసే విధంగా ప్రారంభిస్తామని తెలియపరుస్తున్నాం. అయితే నేను ఒకటి చెప్తున్నా, గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వు మనిషి వాటం లేవు, మాట పద్ధతి లేదు, నీ ముఖానికి వాస్తు లేదు. ఇదే మనిషి వాటగా లేవు,
నీ భాషకు విలువ లేదు, మా మొహంలో చూస్తే వాస్తు లేదు. నువ్వు మాట్లాడతావు ప్రజల గురించి, నువ్వే పెద్ద హరిహర భయంకరుడిలాగా, నువ్వే పెద్ద సమాజాన్ని ఉద్ధరించేవాడిలాగా, నువ్వే పెద్ద మీ సమాజానికి నేనే దిక్సూచిన ఫీలింగ్ నీది. అంత సీన్ లేదు నీకు. ఒకడు నువ్వు 2 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం, ఒకసారి మంత్రిగా పనిచేసావు. ఎవడో నీ పక్కన నిలబడి కశ్మూరు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు నిత్యాన్నదానం పెడితే వాడు వద్దని చెప్తే, చీ అదవా నా నియోజకవర్గానికి ఏంద్రా నువ్వు వద్దని చెప్పాల్సింది పోయి దాన్ని ప్రోత్సహించావు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధి వద్దా, సంక్షేమం వద్దా? అక్కడ ఉండేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి ఆడవాళ్లే కదా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ధి పొందేది. అది చెప్పకపోగా సిగ్గు లేకుండా మీ పార్టీలో నాయకుడే వద్దని చెప్తుంటే నీ నియోజకవర్గానికి చీ అదవా ఎందుకురా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు చెప్పేసి చెప్పకుండా నువ్వు గమ్ముగా నిలబడం అంటే నీవు సర్వేపల్లి నియోజకవర్గానికి చేస్తున్నటువంటి ఇందుకు ఆ ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టబడలే. పోతే ఇప్పుడు పో సర్వేపల్లి నియోజకవర్గానికి పో, చెప్తారు నీకు జనాలు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిన్ను చెప్పుతో కొడతారు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి చెప్తుంది ఒక బోర్డు ప్రభుత్వం, అక్కడ నిత్యాన్నదానం పెట్టింది. ఎప్పుడైనా చూసావా ఈయన నిత్యాన్నదానం పెట్టి వక్బోర్డ్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే వాడెవడో ఉల్ఫా చెప్తా ఉంటే నువ్వు పక్కన నిలబడి వింటా ఉండవు. అది నువ్వు సర్వేపల్లి నియోజకవర్గాన్ని చేసేటువంటి అభివృద్ధి. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.